బాలాపూర్ గ్రామంలో కొలువైన అతిపెద్ద వినాయకుడికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్ర, హైడ్రా కమిషనర్ రంగనాథ్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి మరియు నిర్వాహకులు కలిసి శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని పరిశీలించారు. అక్కడ ఎందుకు వచ్చింది కెమెరా సెల్ ఫోన్ ओम विनायकाय नमः राजाय नमः ओम गजाननाय नमः गणाध्यक्षाय नमः माताय नमः गाय नमः विष्णुनाथाय नमः एकदंताय नमः चतुर्बाहवे नमः सर्व समिताय श्री महागणाधिपति देवताभ्यो नमः पूजयामि మేడం 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 కొంచెం గ్యాప్ ఇవ్వరా ఇంకా ఉండాలి. తెలంగాణ ప్రజలకు అందరు కూడా పెద్దలకు బాలబాలికలకు యువకులకు అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది బాలాపూర్ అంటే దేశవ్యాప్తంగా ప్రసిద్ధమైంది. అండ్ ఇక్కడ లడ్డు వాక్షన్ ఇవన్నీ కూడా మొత్తము తెలంగాణ హైదరాబాదే కాదు మొత్తం దేశం కూడా చూస్తుంటారు. చాలా సంతోషము ఈసారి ప్రహ్లాద్ జోషి గారి వచ్చింది. కానీ రేపు 6వ తారీఖు అమిత్ షా గారు కూడా వస్తారు. ప్రత్యేకంగా బాలాపూర్ గణేష్ని చూస్తాను. చాలా సంతోషం. కానీ ఇది ప్రజల సంబరాలు, ప్రజల భక్తి. ఇది అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఏ ఆబ్స్టికల్స్ లేకుండా ఉండాలని నేను కోరుతున్నాను. భక్తి తక్కువేమైతే లేదు, ఎక్కువైతే లేదు. కానీ ఈ భక్తి తర్వాత ఈ భక్తి ఈరోజే కాదు, ఏడాది మొత్తం ఉండాలి. సిటీలు పెరుగుతూ ఉన్నాయి. సిటీలు పెరిగితే ఊర్లు ఉన్నప్పుడు అయితే నిజంగానే భక్తి ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది. సిటీలు ఉంటే అవి కొన్ని సిటీ ఎంత పెద్దగా పెరిగినా ఏ కష్టాలున్నా కూడా చాలా సంతోషం. బాలాపూర్ అంటే ఒక గ్రామం, ఇప్పుడు పట్టణమే కలిసిపోయింది. కానీ అటువంటి వైభవంగా వినాయక చతుర్థి ఎంతోమంది జరుపుకుంటున్నారు, ఇట్లనే జరుపుకుంటుండాలి. వినాయక చవితి అనేది స్వాతంత్ర కాలం నుంచి బ్రిటిష్ వాళ్ళకు అప్పట్సన్ నడుస్తుంది. వాళ్ళకు వద్దన్నా కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి భక్తి ఉంటే దేశం కూడా ముంగట్టు. అండ్ ప్రత్యేకంగా వినాయక చవితి అప్పుడు ఎన్నో వినాయక మండళ్ళల్లో మైనారిటీస్ కూడా వచ్చి సహకరిస్తారు. అది చాలా మంచి సైన్ దేశం ముందరకు వాళ్ళంటే. నువ్వు ఏ మతం ఉన్నా కూడా ఇంకో మతంను రెస్పెక్ట్ చేయాలి.
అది మన హిందూ సాంప్రదాయం ఉంది. కానీ అన్ని మతాలలో కూడా ఆ సాంప్రదాయం ఉంటే చాలా మంచిగా అందరు కలిసి దేశం ముందుకు తీసుకోవచ్చు. సార్ కవితను బీజేపీలోకి ఏమైనా ఆహ్వానిస్తారు సార్? ఏంది కవితను అస్సలే కాదు, కదా సార్? అస్సలే అసాధ్యం అది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ ఏమో కొట్లాటలు అవుతుంది. ఆమెమో అరణ్యవాసం పంపించేసిండ్రు. మీరు ఏంది ప్రాజెక్టులు ఏమో కేసీఆర్ చూసుకుంటాడు, రియల్ ఎస్టేట్ ఏమో కేటీఆర్ చూసుకుంటాడు. నువ్వు ఆమెను ఇప్పుడు కూడా ఎలగొట్టింది. ఆమెను ఎలగొట్టింది 6-7 ఏళ్ళ కింద ఎలగొట్టిండ్రు. అందుకే పాపం అక్కడ ఢిల్లీ పోయి ఏదో బతుకు తెరుగు కొడుకో దేనికో లిక్కర్ స్కామ్లు అవి చేస్తున్నారు. అది తప్పనిలే. కానీ ఈమెను ఈరోజు ఎలగొట్టలేదు, ఎలగొట్టింది 6 ఏళ్ళ కిందనే. నువ్వు ఇక్కడ ఉండకు, ఇక్కడ వెళ్ళిపో, ఇదంతా మా తండ్రి కొడుకు బిడ్డలకి ఏముండదు ఇక్కడ, అందుకే ఢిల్లీకి పోయి చేసుకుంటారు. కానీ వాళ్ళు చేసిన ఉన్నాయి. అండ్ ఏ రాజకీయ నాయకులు అటువంటివి చేయొద్దు. బీజేపీలో అస్సలే వెల్కమ్ ఉండొద్దు కూడా ఉండదు. అసలు తెలియదు బీజేపీ.